మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది. దైవాన్ని నమ్మితే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనవచ్చు తల్లి. మనిషి పూర్వజన్మ కర్మకు వసుడై జన్మించి మాయకు ఆధీనుడై ఉంటాడు కనుక పుట్టుకతోనే సర్వసంగ పరిత్యాగి కాడు. కాలేడు కూడా భౌతిక సుఖాలను సంపదలను కాంక్షిస్తాడు. కోరికల కొలిమిలో కాలుతూ ఉంటాడు. పూర్వజన్మ సంస్కార ఫలితంగా ఒక దశను చేరేసరికి ఈ భౌతికపరమైన విషయాలపై విసుగు జుగప్స కూడా కలుగుతాయి. అప్పుడు దైవాన్ని నమ్మి నిరంతర చింతనలో ఆనందం పొందగలుగుతాడు. భగవంతుని విశ్వమానవ కళ్యాణతత్వం తెలుసుకుని తాను ముగ్ధుడై అదే ఆనందాన్ని అందరికీ పంచి తోటివారిని కూడా తరింప చెయ్యాలనుకుంటాడు తల్లి. కానీ చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేక మనస్తత్వాల గల వ్యక్తుల మధ్య మసలవలసి వస్తుంది కదా. ఈర్ష్యా ద్వేషాలు, అధికార దర్పాలు, ధన వ్యామోహం, అహంభావం మొదలైన లక్షణాలు పుష్కలంగా గలవారి వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నిటి మధ్య మన ప్రత్యక్ష దైవం అయిన బాబాను వీరు నమ్మటం లేదే అన్న వ్యధ మీకు కలుగుతుంది. వీటితో పాటు కొన్ని సందర్భాలలో అణిచివేతను, ఇతరుల మోసాన్ని, క్రూరత్వాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది తల్లి. అటువంటి సమయంలో బాబా ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించి తన దివ్య తేజస్సుతో మనలోని భయాందోళనలను పారద్రోలి, నీకు నేనున్నాను తల్లి, నీవు తలపెట్టిన మంచి కార్యాన్ని నిర్భయంగా మనసు నాయందే ఉంచి కొనసాగించు అని హామీ ఇస్తారు. బాబా పలుకులే ఆలంబనగా మనం ముందుకు సాగిపోదాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.